హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను టాప్ 10 సమ్మర్ హెల్త్ కేర్ టిప్స్. ప్రస్తుతం అందరికీ తెలిసిందే, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. వేడి గాలి, ఎండ వలన మన ఆరోగ్యానికి విపరీతమైన హాని కలుగుతుంది. ఎండాకాలంలో మండుతున్న సూర్యుడి ఆగ్రహాన్ని తగ్గించలేము. కాబట్టి వేసవి తాపం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని విషయాల్లో దృష్టి పెట్టాలి. వేసవి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి వడదెబ్బ, డీహైడ్రేషన్. వీటి నుండి బయటపడాలి అంటే ఎలాంటి పానీయాలు తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ 10 టిప్స్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా వడదెబ్బ, డీహైడ్రేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. విపరీతమైన ఎండవేడి వద్ద శరీరంలో ఉండాల్సిన నీటి శాతం ఒక్కోసారి పడిపోతుంది. శరీరంలో ఉండాల్సిన నీటి పరిమాణంలో 5% అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే దాన్ని డీహైడ్రేషన్గా పరిగణిస్తారు. చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయే నీటిలో మన శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఫాస్ఫరస్ లాంటి లవణాలు బయటికి వెళ్ళిపోతాయి. దీనివల్ల కళ్ళు తిరగడం, వికారం, చర్మం ఎర్రగా పొడిబారడం, శరీర ఉష్ణోగ్రత అతి ఎక్కువగా లేదా చల్లగా ఉండడం, విపరీతమైన నీరసంగా ఉండడం లాంటి లక్షణాలు కనబడతాయి. శరీరం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు ఆ అధిక ఉష్ణోగ్రత వలన మన శరీరంలో శారీరకపరమైన, నాడీ వ్యవస్థ పరమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తే దాన్ని వడదెబ్బగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో మన శరీర ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుతుంది. కాబట్టి వీటి నుండి బయటపడాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. టిప్ నెంబర్ 1, వేసవి కాలంలో చాలా ముఖ్యమైన నియమం. నీరు ఎంత తాగితే అంత మంచిదండి. దాహం లేకపోయినా తరచూ కొద్దిగా నీరు త్రాగుతూ ఉండాలి. నార్మల్ డేస్లో కన్నా వేసవిలో 2-3 లీటర్స్ వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. టిప్ నెంబర్ 2, ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలతో పాటు ఆయిల్ ఫుడ్స్ అంటే వేపుళ్ళు, సమోసా, వడ, చిప్స్, బజ్జీలు ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నాన్ వెజ్ని కూడా ఎక్కువ తీసుకోకండి. ఎండాకాలం మన డైజెషన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. టిప్ నెంబర్ 3, వీలైనంత వరకు ఎండలో బయటికి వెళ్ళకండి. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు. బాగా అలసట కలిగించే పనులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయకండి. ఒకవేళ తప్పనిసరి అయి చేయాల్సి వస్తే హెల్మెట్, యూవీ ప్రొటెక్షన్ సన్ గ్లాసెస్, గొడుగు లేదా క్యాప్ వంటివి ధరించండి. వేసవిలో కాటన్ దుస్తులను ధరించండి. చెమట వలన వచ్చే చెమట పొక్కులు, దురద అనేవి కాటన్ దుస్తులు ధరించడం వలన రావు, తగ్గుతాయి కూడా. అందులోనూ లైట్ కలర్స్, స్మూత్ అండ్ లూజ్గా ఉండేటువంటి కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. టిప్ నెంబర్ 4, మన శరీరం కోల్పోయిన లవణాలన్నీ రికవర్ చేసేటువంటి ఒకే ఒక్క పానీయం కొబ్బరి నీళ్లు. అందుకే వీలైనంత ఎక్కువ మోతాదులో కొబ్బరి నీళ్ళని తీసుకోవడం వలన సమ్మర్లో వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం. దీంతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూస్, గ్లూకోజ్, నిమ్మరసం, బార్లీ నీళ్లు, చల్లటి గంజి వంటివి ఎండాకాలంలో తరచూ తీసుకోవాల్సినవి. సబ్జా గింజలను నానబెట్టి ఆ నీటిని తాగడం వలన వేడి తాలూకు ప్రభావం తగ్గుతుంది. బార్లీ నీళ్లు శరీర వేడిని తగ్గిస్తుంది, వడదెబ్బ నుండి కాపాడుతుంది. టిప్ నెంబర్ 5, సమ్మర్లో కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. శీతల పానీయాల్లోని పంచదార, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్లు అన్నీ ఆమ్ల గుణాన్ని కలిగి ఉండడంతో మూత్రంతో పాటు మన శరీరానికి అవసరమైన లవణాలు పోతుంటాయి. కాబట్టి వీటికి వేసవిలో దూరంగా ఉండడం మంచిది. టీ, కాఫీలను వీలైనంత మటుకు తగ్గించండి. వీటిని అతిగా తీసుకోవడం వలన నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఎదురవ్వచ్చు. శరీరం కూడా తేమని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. వీటికి బదులు గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోండి. ఆల్కహాల్, స్మోకింగ్కి దూరంగా ఉండండి. టిప్ నెంబర్ 6, వేసవిలో కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోండి. పుచ్చ, కర్బూజా, కీరదోస, సిట్రస్ జాతి పళ్ళు, సొరకాయ, దోస వంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని తీసుకోండి. పంచదార లేని తాజా పళ్ళ రసాలు, సలాడ్లు ఉత్తమం. తులసి, పుదీనా, కొత్తిమీర వంటి ఔషధ మొక్కలను సలాడ్లతో వాడితే మంచిది. విటమిన్ ఏ, విటమిన్ సి ఉన్న పదార్థాలని ఎక్కువగా తీసుకోండి. భోజనంలో పెరుగు కానీ మజ్జిగ కానీ ఉండేలా చూసుకోండి. ఎండాకాలంలో పెరుగు కన్నా మజ్జిగకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. పచ్చి మామిడి జ్యూస్ని తీసుకోవడం వల్ల ఎండదెబ్బ నుండి తప్పించుకోవచ్చు. పండిన మామిడి పండు జ్యూస్ వేడి చేస్తుంది, పచ్చి మామిడి జ్యూస్ చలవ చేస్తుంది.
రెండు క్వైట్ ఆపోజిట్ అన్నమాట. టిప్ నంబర్ 7, ఎండాకాలంలో సన్‌స్క్రీన్‌ని తప్పనిసరిగా వాడండి. ఇది మీ చర్మాన్ని యూవీఏ, యూవీబీ కిరణాల నుండి కాపాడుతుంది. ఇంట్లోనే ఉన్నట్లయితే SPF 15, బయటికి వెళ్ళేటప్పుడు SPF 50 ఉన్న సన్‌స్క్రీన్‌ని ఎంచుకోండి. ఎండ తీవ్రతను బట్టి 3-4 అవర్స్‌కి ఒకసారి అప్లై చేస్తూ ఉండాలి. ఎండ నుండి ఇంట్లోకి రాగానే కొంతమంది ఫేస్ వాష్ చేసేస్తారు. అలా కాకుండా కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాతనే ఫేస్ వాష్ చేయాలి. రోజ్ వాటర్ స్ప్రేని అందుబాటులో ఉంచుకొని టైట్‌గా అనిపించిన ప్రతిసారి స్ప్రే చేసుకోండి. రిఫ్రెష్ అవుతారు. మీ చర్మాన్ని ఎండ నుండి కాపాడడానికి హెర్బల్, ఆయుర్వేదిక్ సన్‌స్క్రీన్‌ని వాడండి. ఆర్గానిక్ సోప్, ఆర్గానిక్ ఫేస్ వాష్‌లను యూజ్ చేయండి. టిప్ నంబర్ 8, ఇల్లు చల్లగా ఉండేలా చూసుకోండి. కిటికీలు, తలుపులు పగటి టైంలో క్లోజ్ చేసి ఉంచండి. ఇల్లు చల్లగా ఉండడానికి డైలీ తడిగుడ్డతో క్లీన్ చేయండి. కిటికీలకి, డోర్లకి కర్టెన్స్ ప్లేస్‌లో తడి బట్టని వేయండి. ఇలా వేయడం వల్ల వేడి గాలి చల్లగా మారి లోపలికొస్తుంది. టిప్ నంబర్ 9, సమ్మర్‌లో చెమట తలలో కూడా పట్టి దుమ్ముతో కలిసి హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రోజు విడిచి రోజు చన్నీటితో తలస్నానం చేయండి. వేసవిలో రోజుకి 2 పూట్ల స్నానం చేయడం వలన చెమట వలన కలిగే ఇబ్బంది దూరమై మనసుకు హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొద్ది చుక్కలు వెనిగర్‌ని వేసి స్నానం చేస్తే చెమట వాసన ఉండదు. ఎండలో తిరుగుతున్నప్పుడు జుట్టును క్లోత్‌తో కవర్ చేయాలి. లేదంటే ఎండవేడికి వెంట్రుకలు చిట్లిపోయి రంగు మారిపోయే ప్రమాదముంది. టిప్ నంబర్ 10, వేసవిలో చల్లటి నీళ్లు బాగా తాగాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఫ్రిడ్జ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో పొట్ట నిండగా తినకూడదండి. ఎల్లప్పుడూ కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఉదయపూట నీటిలో నానబెట్టి ఎండవేళ ఇవ్వాలి. వేసవిలో ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకండి. ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. ఎండలో ప్రయాణించేటప్పుడు చల్లటి నీళ్లు, గ్లూకోజ్‌ను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళండి. ఇప్పటిదాకా వడదెబ్బ తగలకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసాం. ఒకవేళ వడదెబ్బ తగిలినప్పుడు రోగిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం. వడదెబ్బ తగిలినప్పుడు దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలి. రోగికి అత్యవసర చికిత్సని ఇవ్వాలి. మొదట రోగి యొక్క శరీరాన్ని వెంటనే చల్లబరచాలి. అందుకోసం శరీరానికి చల్లటి గాలి తగిలేలా జాగ్రత్త పడాలి. శరీరాన్ని తడిగుడ్డతో కప్పి ఉంచాలి. జ్వరం వచ్చినప్పుడు మనం ఉపయోగించే పారాసెటమాల్ లాంటి మందులు వడదెబ్బ వలన కలిగే జ్వరాన్ని తగ్గించవని గుర్తుంచుకోండి. శరీరం కోల్పోయిన లవణాలను, ద్రవాలను అందించడానికి ఎనర్జీ డ్రింక్స్, ORS లాంటివి ఇవ్వండి. అందుబాటులో ORS లేనప్పుడు హోమ్మేడ్ ORSని తయారు చేసుకోండి. 1 లీటర్ వాటర్లో 6 టీ స్పూన్ల షుగర్, ½ టీ స్పూన్ సాల్ట్ వేసి తయారు చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా టాప్ 10 సమ్మర్ హెల్త్ కేర్ టిప్స్ని. మీకు మీ డైలీ లైఫ్లో ఈ టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.